మాస్టర్స్ అసెన్షన్ 5వ పార్టు. ఇందులో ముఖ్యమైన విషయం డైమెన్షన్స్ అనగా పరిధులు. 1వ పరిధి, 2వ పరిధి, 3వ పరిధి, 4వ పరిధి, 5వ పరిధి. పరిధి అంటే డైమెన్షన్ అని చెప్పుకున్నాం కదా మాస్టర్స్. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ డైమెన్షన్లో ఉన్నటువంటి జీవులు పుల్లల్లా ఉంటారు అని లోబ్సాంగ్ రాంపా అనే మాస్టర్ తెలియపరిచారు. వీళ్ళు కేవలం ముందుకు మాత్రమే వెళ్ళగలరు, ఇంకా వేరే దిశలో వీళ్ళు వెళ్ళడం అనేది వీరికి తెలియదు. ఈ జీవులకి అంటే ఏ పరిధుల్లో ఎటువంటి జీవులు జీవిస్తారో మానవుడికి ఇప్పటి వరకు తెలియట్లేదు. డైమెన్షన్స్ అనగా పరిధులు. సో మొదటి పరిధిలో ఉన్నటువంటి జీవులు పుల్లల్లా ఉంటారు. వారి యొక్క ప్రయాణాలు కానీ, జర్నీ కానీ, వారు ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి రావడానికి అనేది వాళ్ళ బ్రెయిన్కి థాట్కి రాదు. వాళ్ళకి అసెన్షన్లో మొదటి పరిధి నుంచి మొదలు పెడితే వీళ్ళు ఆ విధంగా కొన్ని జన్మలు పొందిన తర్వాత ఎల్కేజీ నుంచి యూకేజీకి పిల్లలు ఎలా ప్రమోషన్ మీద వస్తారో తరువాత వీళ్ళు 1వ పరిధి నుంచి 2వ పరిధిలోకి షిఫ్ట్ అవుతారు. షిఫ్టింగ్, ఇప్పుడు మనం అసెన్షన్ అంటే షిఫ్టింగ్ సంబంధించినటువంటి వర్కే చేస్తున్నాం. సో 2వ పరిధిలో ఉన్నటువంటి జీవులు పొడవు ఉంటారు, వెడల్పు కూడా ఉంటారు, మన ఫోటోలో ఫ్రేమ్ లాగా. అయితే వీళ్ళకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి వెళ్ళడం తెలుసు, కుడికి ఎడమకి తిరగటం తెలియదు. సో ఈ జీవుల యొక్క విధానం, పనులు ఎలా ఉంటాయి అంటే ఆ పరిధులకు సంబంధించినటువంటి పనులు మాత్రమే చేయగలరు. ముందుకు వెళ్ళడం లేదా వెనక్కి రావటం అంతే. కుడివైపుకి వెళ్ళడానికి, ఎడమవైపు అసలు బ్రెయిన్ కెపాసిటీ అలా ఉంటుంది. ఇది మరింత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టైం చూసుకొని. ఇక 3వ పరిధిలో ప్రజెంట్ మనమందరం 3వ పరిధిలో ఉన్నాం. మనం అన్నీ చేయగలం, అన్ని విధాలుగా జీవించగలుగుతాం. 4వ పరిధి, 5వ పరిధి అనేది మానవులు ఎదిగిన తర్వాత దివ్యత్వంతో అనుసంధానం అయ్యేటటువంటి పరిధులు. మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.